చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్షం భేటీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడోసారి జరుగుతున్న ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంటామని వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ప్రకటించాయి. వైసీపీ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసెంబ్లీకి రారు, అఖిలపక్ష భేటీకి రారు, కేంద్రంపై పోరాటానికి కూడా కలిసి రారా అంటూ టీడీపీ విమర్శించింది. ఏపీ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి కలిసి రావాలన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. అఖిలపక్ష సమావేశానికి విపక్షాలు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, కేంద్రంపై పోరుబాటను ఉధృతం చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టం హామీల అమలు కోసం చివరి వరకు పోరాడాల్సిందేనంటున్న కాల్వ శ్రీనివాసులతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొద్ది సేపట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వైఖరితో ముందుకు వెళ్లాలి అనే అంశంపై కూడా అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో పాటు కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్న తరుణంలో బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశాయి. అయితే ప్రభుత్వం ఎటువంటి వైఖరితో ఉంది, వివిధ పక్షాలు ఈ అఖిలపక్ష సమావేశానికి రాలేము అని చెప్పి లేఖలు రాయటం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందనేది మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్, చాలా పక్షాలు కూడా ఈ సమావేశానికి రాను అని చెప్పి కాంగ్రెస్ లేఖ రాసింది, సిపిఐ, సిపిఎంలు చెప్పాయి, జనసేన చెప్పింది, దాంతోపాటు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. అంటే ఇన్ని పార్టీలు రాకుండా ఇది అఖిలపక్ష సమావేశం ఎలా అవుతుంది అని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలని తలదన్నే విధంగా ఉన్నాయనే దానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎవరికైనా మొదట ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలు ఇవే మొదటి ప్రాధాన్యం కావాలి. ఇవి కాకోకుండా మాకు రాజకీయాలే కావాలి, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అనే ధోరణితో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే వాళ్ళు రావాలా అని మేము కోరుకోము, వాళ్ళు రాకపోవచ్చు. కానీ దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటడంలో అడుగడుగున విఫలమవుతూ వస్తుంది. పోనీ ప్రజా సమస్యల్ని లేదా విభజన హామీల్ని అమలు చేయడంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరితమైన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉందా అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు. అతనికున్న బలహీనతలు అతనికున్నాయి. అతన్ని వెంటాడుతున్న కేసులు అతన్ని ముందుకు పోనివ్వడం లేదు. ఎక్కడ ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారేమో అని భయం. కాబట్టి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రెండూ కూడా ఈరోజు ప్రజల సమస్యల గురించి, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు లేవు. కానీ జనసేన పార్టీ ఈరోజు రావాల్సి ఉండింది. ఎందుకంటే గతంలో జనసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర విభజన సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చ చేశారు. తర్వాత మనకు కేంద్రం అందించాల్సిన సహాయం మీద మేధావులతో కమిటీ వేసి కసరత్తు చేశారు. ఇట్లాంటి సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉంటే చాలా బాగుండేది. ఇక కమ్యూనిస్టు పార్టీలు, జనసేన కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి వీళ్ళు రాలేదు కాబట్టి మేము రాలేదనే పద్ధతిలో వాళ్ళు రాకుండా పోయిండొచ్చు. కానీ మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం హక్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన సహాయాల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కానీ ఈరోజు ఒక ప్రభుత్వాధినేత హోదాలో చంద్రబాబు నాయుడు గారు
విభజన చట్టంలో మనకు పేర్కొన్న అంశాలను అమలు చేయించాలి. ఆ రకంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇవే చివరి సమావేశాలు ఈ టర్మ్కి. ఈ సమావేశాల్లోనైనా ప్రత్యేక హోదా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి అనుకుంటే అనౌన్స్ చేయొచ్చు. మనమందరం గట్టిగా ఒకే గొంతుకుగా మాట్లాడగలిగితే మరి కేంద్రం కూడా ఆలోచన చేస్తుంది. అట్లా కాకుండా విడివిడిగా మనం ఎవరికి వాళ్ళగా మనం ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటే దానికి అంత బలం రాదు. మేము ఇప్పటికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఉమ్మడి సమస్యలు లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు అందరి చేతుల్లోనే ఉంటుంది. అందరము కలిసి పనిచేయాలి. ఇట్లాంటి అంశాల్లోనూ ప్రజలు కూడా కోరుకుంటారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను ఫలంగా పెట్టడం, ఈ రాష్ట్ర భవిష్యత్తును ఫలంగా పెట్టడం అనేది ఏ రాజకీయ పార్టీకి శ్రేయస్కరం కాదనేది నా అభిప్రాయం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్న ఒక ప్రకటన చేశారు, నిన్న కాక మొన్న. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు సమావేశం ఏర్పాటు చేసినా ఆ సమావేశానికి అందరూ వెళ్ళాలి. రేపు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి కూడా అందరూ వెళ్ళాలి అని చెప్పి ఆయన కోరాడు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మీ మంత్రులు ఇద్దరు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నక్కా ఆనందబాబు ఇద్దరు వెళ్ళారు. తర్వాత ఆ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ వస్తుంది కాబట్టి మేము రాము అని చెప్పారు. బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు వచ్చారు. అంటే అటువంటి ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి రాకపోగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చేశాడు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు మీరు? ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. దాన్ని కాదని ఈరోజు ఎవరో రాజకీయం కోసం ఏదో మాట్లాడితే అది చాలా అన్యాయం చేసినట్లయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న సమావేశం ఇది కాబట్టి మీరందరూ దీంట్లో భాగస్వాములు కండి. అందరం కలిసి ఒకే గొంతుక వినిపిద్దాం, అది గట్టిగా వినిపిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనసు కరుగుతుందో లేదో కానీ అతని మెడలు వంచే విధంగా మన పోరాటం ఉండాలి. కాబట్టి ఆ రకంగా అందరము కలిసి పనిచేద్దామని పిలుపిచ్చినప్పుడు అందరూ రావాల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల అన్నీ కూడా భిన్న స్వరాలను వినిపిస్తూ ఉన్నాయి, భిన్నంగా పనిచేస్తూ ఉన్నాయి, ఒకే మాటగా లేవు అన్నప్పుడు మనము బలహీనమవుతాం కేంద్రం దృష్టిలో. అది గుర్తించడం లేదు వీళ్ళు. మీరు ఈ సమావేశానికి అఖిలపక్ష సమావేశం అని పేరు పెట్టారు, కానీ ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా ఈ సమావేశానికి రావట్లేదు. విద్యార్థి యువజన సంఘాలు, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితి, ఇటువంటి వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయోజనం ఆశిస్తుంది, ఎటువంటి వైఖరితో ముందుకెళ్లబోతున్నారు? నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి చాలా రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీగా మేము కూడా వెళ్ళాం. అంతకుముందు ఈ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన కార్యక్రమాల్లో మేము మా వంతు కార్యక్రమాల్లో నిర్వహించాం, వాళ్ళకి సాలిడారిటీ కింద. అట్లాగే రేపు 1వ తేదీ కూడా బంద్కు పిలిపిస్తే మేము కూడా అసెంబ్లీలో, మండలిలో ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల మీద మరి గట్టిగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే ఎలుగెత్తి చాటుతారో, ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో వాళ్లకు శృతి కలపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది తెలుగుదేశమో లేకపోతే ప్రభుత్వమా లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారా మరొకరా అని కాకుండా అందరము ఎక్కడికక్కడ ఉమ్మడిగా మన సమస్యల గురించి గట్టిగా మాట్లాడుకోగలిగితే అది ఒక పెద్ద శక్తి అవుతుంది. రేపొద్దున కూడా మేము 1వ తేదీ బంద్కు పిలిపించినారు కాబట్టి మాకేం సంబంధం మేము అనలేదు. ఈ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సంస్థ ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా తమ వంతు సహకారం అందించాల్సిన బాధ్యత ఉంది. ఆ నేపథ్యంలోనే 1వ తేదీ కూడా మా వంతు సహకారం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా నేను ఒకటే మనవి చేస్తున్నా, అందరికీ కూడా అందరము కలిసి పనిచేయాల్సిన అంశాల్లో కలిసి పనిచేద్దాం. రాజకీయంగా ఎవరి ఓట్లు, ఎవరి విధానాలు, ఎవరి సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయో ఆ రకంగా వాటిని మనం ప్రచారం చేసుకుందాం. రాజకీయాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. అయితే శ్రీనివాస్ గారు, ఒక విషయం, 1వ తేదీన వాళ్ళు బంద్కు పిలిపించారు ప్రత్యేక హోదా సాధన సమితి.
మీరు అదే రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళనందరినీ కూడా సంఘీభావ ర్యాలీలు చేయండి, మీరు నిరసనలు వ్యక్తం చేయండి అని చెప్పారు. ప్రభుత్వంలో ఉండి మేము బంధు పిలిపివ్వటం అనేది మంచిది కాదు అని చెప్పి సీఎం కామెంట్ చేశాడు. బట్ ఎట్ ది సేమ్ టైం ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆ రోజు మీరు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా సాధన మీద హౌస్లో కూడా డిస్కషన్ పెట్టారు, బోత్ హౌసెస్లో. బట్ చంద్రబాబు గారి నిరాహార దీక్షది దాని మీద ఫోకస్ అయింది. దానికోసం ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. చంద్రబాబు గారి దీక్షకు ఉండవల్లి గారి అఖిలపక్ష సమావేశానికి ఏంటి సంబంధం? లేదా చంద్రబాబు గారు దీక్ష చేస్తారనుకుంటే మరి ప్రత్యేక హోదా సాధన సమితి బంద్కు దానికి ఏంటి సంబంధం? అంటే సంబంధం లేని అంశాల మధ్య ఏదో ఉందని ఊహించుకుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలుగుదేశం డైరెక్షన్లో ఏం పనిచేయడం లేదు కదా. ఆయన ఒక అంశం మీద అందరితో కలిసి మాట్లాడాలనుకున్నారు. నిన్న ఒక సమావేశం పెట్టారు, మేము వెళ్ళాము, చాలామంది వెళ్ళారు. తర్వాత రేపు వాళ్ళు బంద్కు పిలిపించారు. చాలామంది దానికి సానుభూతి వ్యక్తం చేసేవాళ్ళు, సానుకూలంగా స్పందించేవాళ్ళు, అట్లాగే సహకారం అందించేవాళ్ళు, ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళు, ఇట్లా రకరకాల పార్టీలు, విధానాలు, వ్యక్తులు ఉంటారు. నాయుడు గారు భవిష్యత్ కార్యక్రమం గురించి ఇంకా ఏమీ ప్రకటించలేదు. ఏం చేయాలనేది అందరం కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని ఒకే మాటగా ఢిల్లీకి వినిపించింటే ఇంకా బాగుండేది. వినిపించలేదు. ఓకే, మా శక్తి కొలది మేము మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతాం. వెరీ మచ్ అండి. ఇది ప్రజా ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను ఫండంగా పెడుతున్నారు. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్ర అవసరాల కోసం, ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మీద మెడలు వంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకు అందరూ కలిసి రావాలి అని చెప్పి ఈరోజు అన్ని పక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం వైఖరి ఏమిటి అనేది కూడా వెల్లడిస్తామని చెప్పి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కేశవతో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏపీ సచివాలయం నుంచి.